హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. ఏంటి రోజు బుక్స్ పట్టుకొని ఏదో ఒకటి చెప్తూ ఉండేది, ఈరోజు ఏంటో చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా చాలామంది? లేదండి, ఈరోజు ఒక ఐటెం తయారు చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకు చెట్లు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్లన్నీ తెలిసే ఉంటాయి చాలా వరకు. మునగాకు చెట్లు, మునగాకు పొడి తయారు చేసుకోవాలనేసి చెట్ల దగ్గరకు వచ్చాము కొయ్యాలని. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మునగాకు వల్ల ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీ ఉంది కదా, ఒబిసిటీ తగ్గడానికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మెయిన్ పెరగడానికి, ఒబిసిటీ అంటే ఒబిసిటీ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము. మనం ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే చాలా మెయిన్ ఇంపార్ట్ వచ్చేసి మునగాకు డైలీ కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుందంట. అది ఒక రీసెర్చ్లో తెలిసింది. అలా తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనలో వేస్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అలా అంతా వచ్చేసి అది కరిగిపోతుందంట. అంటే మనకి హెల్త్ అనేది కొంచెం బెనిఫిట్స్ చూపిస్తుందంట. ఇంకా వచ్చేసి చాలా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్. మామూలుగా విటమిన్ సి ఎక్కువగా నిమ్మలో ఉంటుందని చెప్తారు కదా చాలామంది. నిమ్మలో కన్నా అంటే లెమన్ కన్నా, నారింజ పండు కన్నా 7 times ఈ మునగాకులో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇంకా వచ్చేసి మామూలుగా ఐరన్ కావాలి అంటే ఎక్కువగా గోంగూర చెప్తారు కదా, గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అని. గోంగూరతో పోల్చుకున్నా కూడా 25 times అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుందంట ఇందులో. అంటే గోవాకులో 1% ఉంటుంది అనుకుంటే, మునగాకులో 25% ఐరన్ ఉంటుందంట, చాలా ఎక్కువగా. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలకి కూడా టైప్ 2 డయాబెటీస్ అని ఇలా చాలా వరకు వస్తున్నాయి కదా అందరికీ. ఈ డయాబెటీస్ అవి చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం చేసే వంటలలో మునగాకుని కొంచెం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే జనరేషన్కి ఫుడ్ అనేది అన్ని కెమికల్స్తోనే వస్తుంది, ఏది న్యాచురల్గా రావట్లేదు. సో మనం కూడా కొంచెం హెల్త్ పరంగా ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు వాడడం మనకి కొంచెం హెల్త్కి మంచిది. మన పూర్వకాలం పెద్దలు చూడండి, వాళ్ళు ఎంత 70-80 వచ్చినా కూడా వాళ్ళకి డయాబెటీస్ అంటే ఏందో కూడా తెలియదు. కానీ ఇప్పుడుండే జనరేషన్కి చిన్న చిన్న పిల్లలకి కూడా డయాబెటీస్ పుట్టుకతోనే వస్తుంది, కొంతమందికి డయాబెటీస్ అనేది. సో ఇలాంటివి మనకు అంటే ఫ్యూచర్లో అది మనం చెప్పండి. కాకపోతే మనం తెలిసినట్టు కొన్ని మనం చేస్తూ ఉంటే ప్రెజెంట్ జనరేషన్ని కొంచెం సేవ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇంకా బనానాలో పొటాషియం సంథింగ్ ఇంత 17% ఉంటుంది కదా. బనానా కన్నా 3 times మోర్ దాన్ ఎక్కువ ఉంటుందంట ఈ మునగాకులో పొటాషియము. దానివల్ల ఏమవుతుందంటే కొంత బాడీకి కూల్ అయితే హీట్ చేస్తుంది బాడీని. అంటే వాతావరణాన్ని బట్టి మన బాడీని అనేది చేంజ్ చేసేస్తుంది. చాలామంది మునగాకు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మలబద్ధకం కదా. చాలామందికి మలబద్ధంకి మునగాకు గుర్తొస్తుంది. మలబద్ధంకి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మునగాకు పప్పు చేసుకోవడం కానీ, మునగాకు తాలింపు అంటే ఫ్రై చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మన ఓల్డ్ జనరేషన్ చాలా వరకు ఇవి చూసే ఉంటారు. మన జనరేషన్కి ఏం తెలియదు ఇవన్నీ. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. వాళ్ళు 78 వచ్చినా కూడా చాలా బాగా గట్టిగా ఉన్నారు, హెల్తీగా. వాళ్ళు హార్ట్ హెల్త్కి చాలా మంచిది. బీపీని కంట్రోల్లో చేస్తుంది, బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో పెడుతుందండి. ఈ మునగాకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు చుట్టుపక్కల మునగాకు ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా కూడా తీసుకొని ట్రై చేసి చూడండి హెల్త్ బెనిఫిట్స్. నేను చెప్పేది ఎంత ఉత్తది అనుకుంటే కనుక మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈ డీటెయిల్స్ చూపిస్తుంది.
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా డైలీ వచ్చేసి మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు పప్పులో కూడా వేసుకొని తినేవాళ్ళు, కానీ ఇప్పుడు పప్పులో ఎవరు వేసుకోవట్లేదు, తినరు. కాకపోతే పప్పులో వేసుకోవడం వల్ల ఏంటి, మనం డైలీ యూస్ చేసే ఫుడ్లో డైలీ చేసే ఫుడ్లో వేసుకుంటే కొంచెం అనేది అది మనకి కూడా కొన్ని విటమిన్స్ మినరల్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. అంటే ఇది వచ్చేది సీజన్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజనే కదండి ఎక్కువ ఈ మునక్కాయలు ఇవి వచ్చేది. ఇంకొక ఇందులో ఒక ఏమంటారంటే, మామూలుగా ఎండలకాలం వచ్చేసి సమ్మర్లో చెట్లకి వాటర్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే చెట్లకు వచ్చేసి ఒక రోజు 2 డేస్ నీళ్ళు పట్టకపోయినా కూడా వాడిపోతాయి కదా. వీటికి అలా లేదు. మునగాకు చెట్లు పెరగాలి అంటే వాటికి వాటర్ అంటే చాలా తక్కువ అవసరం వాటర్. వాటికి డైలీ వాటర్ పట్టడం వల్ల చెట్లు అనేది చనిపోతాయి, వాడిపోతాయి. సరిగ్గా అనేది అది ఏమంటారు, లీవ్స్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఇవ్వదు, తగ్గిపోతుంది వాటి. నీళ్ళు మునగాకు చెట్టుకి ఎక్కువ అవ్వడం వల్ల చెట్లు అనేది పెరగవండి సరిగ్గా. కాకపోతే ఈ ఎండల కాలంలో వచ్చేసి మనకి కొంచెం వాటర్ మనకి కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా. వాటర్ అంటే మనకి వాటర్ రావడం కానీ అలా సప్లై తక్కువ ఉంటుంది. సో ఇలా వీటికి కూడా ఇప్పుడు సమ్మర్లో అయితే ఈ చెట్లు పెంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనకు వాటర్ తక్కువగా పడుతుంది, కానీ సీజను ఇప్పుడే ఇవి మునక్కాయలు వచ్చే సీజను ఇదే. ప్రొడక్షన్ బాగుంటుంది. కొంచెం ఏదన్నా బిజినెస్ చిన్నవి టైప్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బెనిఫిట్. వాటర్ చెట్టుకి తక్కువ యూజ్ అవుతుంది, చాలా తక్కువ యూజ్ అవుతుంది. వాటర్ డైలీ కూడా పెట్టద్దు, వీక్లీ వన్స్ పెట్టినా కూడా చాలా బాగా పెరుగుతాయి చెట్లు. ఇంకా వచ్చేసి మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చెట్టుకి వాటర్ తక్కువ, అన్ని విధాలుగా మనకి ఈజీగా ఉంది. కాబట్టి చాలా వరకు మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మన ఇంటి చెట్టు పెరటని లేదంటే బయట చుట్టుపక్కలని అలా చాలా వరకు నాటుకొని పెంచుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు టౌన్లలో సిటీలలో ఉండడం వల్ల ఎవరు పెట్టుకోవట్లేదు. సో మనకు దొరికినప్పుడు ట్రై చేద్దాం ఇలాంటివి. సరే అండి, ఇంకా వంటకు కావాల్సినవి చూద్దాము. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ చూసి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి వాడాలని చెప్పి తెలుసుకుందాము. ఇంకా చాలండి, ఇంకా చెప్పిన వరకు ఇవి చాలా వరకు చెప్పాము కదా. ఇంకా చూసి నెక్స్ట్ వంట చేస్తూ చెప్పుకుందాము వాటి యొక్క బెనిఫిట్స్ అవి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుందాము. చూస్తూ ఉండండి, చెప్తాను. మునగాకు పొడికి కావలసిన పదార్థాలు: మునగాకుని ఇలా ఆకులు తీసి పెట్టుకొని కడిగేసి పెట్టుకోండి. అంటే దుమ్ము దూల ఎన్ని ఉంటాయి కదా అవన్నీ పోతాయి. నీట్గా కడిగి పెట్టుకొని ఒక 5 to 10 minutes ఫ్యాన్ గాలికి పెట్టండి, ఆరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా అలానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయ ఒక 10-12 తీసుకొని ఇట్లా పొట్టు తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి శనగబేడలు ఒక కప్పు తీసుకోండి. నెక్స్ట్ పదార్థం ధనియాలు ఒక కప్పు తీసుకోండి. ధనియాలు ఒక కప్పు తీసుకొని తర్వాత ప్యాన్ని హీట్ చేయండి. ప్యాన్ హీట్ చేశాక ఆయిల్ వేసి చూడండి, అలా పొగలు వస్తుంది కదా, పొగలు వచ్చేంత వరకు ఉన్నించి చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని శనగబేడలు వేసి అలా కలదిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మునగాకు గురించి కొంచెం వాటి గురించి తెలుసుకుందాము. మునగాకులో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటి వల్ల. మునగాకులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో నారింజ పండుతో పోల్చుకుంటే 7 రెట్లు ఎక్కువ ఉంటుందంట విటమిన్ సి ఇందులో. పాలతో పోల్చుకుంటే 4 రెట్లు కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుందంట ఈ మునగాకులో. ఇంకొక హెల్త్ బెనిఫిట్ వచ్చేసి అరటిపండుతో పోల్చుకుంటే 3 రెట్లు పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందంట ఇందులో. ఇది ఇంకా వచ్చేసి పాలకూర కన్నా 25 రెట్లు ఇందులో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఓకే, చూడండి రెడ్గా అయ్యాయి కదా ఈ శనగబేడలు.
రెడ్గా అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. అలా చేంజ్ అయిన తర్వాత ధనియాలు వేసేయాలి. ఒక 5 to 10 మినిట్స్ దాకా పడుతుందండి టైము వీటికి. ఇవి కొంచెం రెడ్డిష్గా రావాలి అంటే. తర్వాత కొంచెం ఒక కప్పు ధనియాలు వేయాలి. ధనియాలు వేసి అలా కలబెడుతూ ఉండాలి. సరే, ఇంకొకటి చెప్పుకుందాం. టైప్ 2 డయాబెటీస్కి కూడా ఈ మునగాకు అనేది చాలా అంటే చాలా మంచిది. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్కి కూడా, అంటే మలబద్ధకానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మునగాకు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మునగాకులో. నెక్స్ట్ ఇవి రెడ్డిష్గా అయ్యాయి కదా చూడండి. అలా కలిదిప్పుతూ ఉన్న తర్వాత వాటికి కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంది కదా, కొంచెం అంటే వేగినట్టు స్మెల్ వస్తుంది కదా. అలానే వచ్చేసి ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి వాటికి, శనగబెడలకి ధనియాలకి కూడా. అంటే ఆయిల్లో వేపుకుంటాం కదా. సో తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని అలా 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 కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్న తర్వాత మనకి అది వేగినట్టు స్మెల్ వస్తుంది. అలా ఉండాలి. ఇది మొత్తం వచ్చేసి ఒక 20 మినిట్స్ పడుతుంది. అంటే శనగబేడలు, జీలకర్ర, ధనియాలు అలా అన్నీ కలిపి ఒక 20 మినిట్స్ పడుతుంది. మళ్ళీ తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసి కొద్దిసేపు అవి కూడా వేగాలి కదా. అంటే శనగబేడలు ఫస్ట్ ఎందుకు వేస్తామంటే అవి టైం పడుతుంది కదా వేగేదానికి. ఇవి వచ్చేసి నిదానంగా టైం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అవి చాలా నిదానంగా టైం పడుతుంది. అందుకనేసి ఫస్ట్ శనగబేడలు వేయాలి. ఇలా చూడండి కలర్ రెడ్డిష్గా వస్తున్నాయి కదా. ఇలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత వాటిని బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేయాలి. అంటే మనం తీసుకునే కరివేపాకు వేయాలి. మనం తీసుకునే కరివేపాకు కూడా కొంచెం వేగించాలి. టైం పడుతుంది. అది కూడా టైం పడుతుందండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుంది. అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మంట ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తే ఆకు అనేది మాడిపోతుంది, చేదొస్తుంది కర్రీ. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కలదిప్పుతూ ఉండండి. అలా అవి కొంచెం క్రిస్పీగా రావాలి. అంటే కొంచెం గలగల అనాలి. ఆకు వచ్చేసి కొంచెం ఎండిపోయిన ఆకు వస్తుంది కదా, అలా రావాలి. అలా ఉన్నంత వరకు టైం పడుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి. అంతలోపు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాము వీటి గురించి, మునగాకు గురించి. చూడండి, హార్ట్ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది మునగాకు. అంటే బ్లడ్ సప్లై కానీ చాలా బాగా ప్యూర్ అవుతుందంట. అంటే బ్లడ్లో ఉండే వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి తీసేస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా డైలీ ఈ మునగాకు తినడం వల్ల ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుందంట. తగ్గి మన హార్ట్కి బ్లడ్ పంపింగ్ అయ్యే ప్లేస్లో కొవ్వు అనేది చేరుకోకుండా, అడ్డుపడకోకుండా మన హార్ట్కి బ్లడ్ సప్లై అనేది కరెక్ట్ వేలో జరగడానికి హెల్ప్ అవుతుందంట. ఇంకా వచ్చేసి చాలా ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్. వీటి వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ అలా ఉన్నాయి. హెయిర్ గ్రోత్ అవ్వడం. నెక్స్ట్ కరివేపాకు కూడా అలానే. కరివేపాకు అలా గలగల అయింది కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మునగాకు వేయాలి. మునగాకు కూడా అలానే వేసుకోవాలి. మునగాకు కూడా అలా కరివేపాకులాగే వేసి కొంచెం గలగల అనేటట్టు పెట్టుకోవాలండి. లాస్ట్ కరివేపాకుకి చూసాం కదా, అలా గలగల అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి కొంచెం, ఇది ఆకు వచ్చేసి స్మూత్గా ఉంటుంది కదా, త్వరగా మాడిపోతుంది. అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కర్రీ అయిపోయేంత వరకు కూడా. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదా, కరివేపాకు కూడా ఇలా చేంజ్ అయింది. అది సపరేట్ పెట్టుకోవాలి, సపరేటు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ మునగాకు కూడా ఇలానే రావాలి. చూడండి మునగాకు ఎలా వస్తుంది, దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి.
మీకు మిక్సీలో వేసుకోవాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. మేము రోటీలో దంచుకుంటాము. సో ముందు కొబ్బరి పొడి దంచి పెట్టుకోవాలండి. లేదు అంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు ఆయిల్లో. చూడండి, శనగబేడలు మనం ఆయిల్లో వేపి పెట్టుకున్నాం కదా, అవి శనగబేడలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర మొత్తం అన్నీ కలిపి ఇలా రోటిలో నూరుకోవాలండి. ఇలా నూరుకున్న తర్వాత అవి కొంచెం మీ టేస్ట్ని బట్టి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. లేదు మెత్తగా కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని కరివేపాకు, మునగాకు రెండు కలిపేసుకొని, అంటే రెండు కలిపేసి ఇలా దంచుకోవాలి. చూడండి, ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టు దంచుకోవాలి. పిక్చర్లో మొత్తం కరివేపాకు, మునగాకు రెండు కలిపేసాం కదా, అలా మొత్తం కలిపేసుకొని ఆకు క్రిస్పీగా అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా తయారైపోతుంది. తర్వాత నూరుకున్న ఆ పొడిలోకి ముందు నూరి పెట్టుకున్న శనగబేడల పొడి అంతా కలిపేసేయాలండి. అందులో కలిపేసుకొని మనకు తగినంత ఉప్పు, మన ఇంట్లో వాళ్ళు తినే ఉప్పు, అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో అలా ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ కారం మనకు తగినంత, మనం తినగలిగేంత కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇంకా నూరుకోవాలంత. చూడండి, అందులో కారం 2 స్పూన్స్ వేసాము. మనకు సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకొని మొత్తం నూరుకోవాలి. అలా చూడండి, పిక్చర్లో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. లేదు మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు అనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. అది మీ ఒపీనియన్ బట్టి ఫాలో అవ్వండి. ఇలా మొత్తం నూరుకోవడం అయిపోయింది. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇలా వస్తుంది మునగాకు పొడి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, అదుర్స్ వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది ఇలా వస్తుంది అండి లాస్ట్. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా టేస్ట్ అంటే చాలా బాగా వచ్చింది. ఉప్పు, కారం అన్నీ బాగా సెట్ అయ్యాయి మొత్తము. చాలా టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఈ వంటకం నేనైతే చేయలేదులేండి, నేను చేసిందంతా మా అమ్మనే. ఇదంతా మా అమ్మ క్రెడిటే. నేను అడిగానని చెప్పి చేసింది. నేనంతా వీడియో తీశాను మా అమ్మ చేస్తుంటే. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. థ్యాంక్ యూ.